మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా. సరదాగా ఒక షార్ట్ వీడియో. కార్తీక మాసం వచ్చేస్తుంది. ఇంకా నాన్ వెజ్ అయితే తినం, చేపలు తీసుకురండి అన్న. మనం తినే చేపల కోసం అయితే చాలా తక్కువ క్వాంటిటీలో కావాలి, ఏం తీసుకురాను అన్నారు. చిన్న సైజులో ఒక చేప తీసుకురండి, తలా తోక లేకుండా అన్న. తలా తోక లేకుండా అంటే చిన్న సైజులోనే అన్నారు. లేదంటే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, 4 పట్టురండి అన్న. చిన్న చిన్న చేపలు 4 ఎవరమ్మా, అయితే కేజీ అర కేజీ అలా అయితే ఇస్తారు అని చెప్పి చిన్న చిన్న సైజులో ఉన్న చేపలని చెప్పాను కాబట్టి కట్టి చేపలు తీసుకొచ్చారు. ఈ కట్టి చేపలు ఇంచుమించుగా 11 అయితే వచ్చినాయి అనమాట. 11 చేపలంటే మన ఇద్దరికి చాలా ఎక్కువే కదా అనుకుంటూ నేనైతే చేపల పులుసు పెట్టడం స్టార్ట్ చేశాను. ముందుగా పెద్ద దాకా పెట్టాను, ఎందుకంటే కట్టి చేపలైనా కొంచెం సైజు పెద్దగానే ఉందనమాట. చేపల కూరలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి అలా కరివేపాకు వేసా. కరివేపాకు వేస్తే చేపల పులుసులో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసేసి అలా వేయించేసిన తర్వాత ఉల్లిపాయ, ఉప్పు, కారం, ధనియాలు, గసగసాలు, కొంచెం జీలకర్ర వేసేసి చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ మిక్సీలో వేసి పేస్ట్ పట్టించేసి ఆ పేస్ట్ అంతటిని కూడా చేపలకు పట్టించేసి మ్యారినేట్ చేసి ముందే ఉంచేసాం అనుకోండి. ఆ పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఆ చేపల్ని వన్ బై వన్ వరుసగా పేర్చుకుంటూ వచ్చేసి కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టి మగ్గబెట్టాలి. మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసుని చిక్కగా దగ్గరికైతే తీసుకోవాలి. మామూలు చేపల పులుసు అయితే మామిడికాయ వేస్తే చాలా బాగుంటుంది, కానీ కట్టి చేపల్లో చింతకాయ వేస్తే బాగుంటుంది. నేనైతే చింతకాయ వేయలేదు, చింతపండు పులుసే వేసి పెట్టాను. పులుసు చూసారా, కొత్త కొత్త ఉడుకుతుంటే ఆ అరోమా మనకి చూడగానే అసలు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఆ స్మెల్ చూడగానే చేపల పులుసా అనిపించేలా ఉంటుంది. ఫైనల్లో కొత్తిమీర వేసిస్తే రెడీ అయిపోతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.